ఏపీఎంఆర్పీఎస్ కమిటీ అయితే 30 ఏళ్ల దండోరా ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగ ఉపకులాలతో పాటు ఎస్సీలో ఉన్న 59 కులాలకు జనాభా దామాషా ప్రకారం సమన్వయం జరిగిద్దన్నటువంటి ఒక డిమాండ్తో 30 ఏళ్ళు చేసినటువంటి పోరాటానికి ఈరోజు వర్గీకరణ ఫలాలు అందే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి వర్గీకరణ చేసినటువంటి సుప్రీంకోర్టుకి మద్దతుగా తెలిపినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. వర్గీకరణ జరిగితే మాదిగలు సమాన అవకాశాలతో విద్యా ఉద్యోగాలతో ముందుకెళ్తా ఉన్నటువంటి సందర్భానుసారంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసినటువంటి పోరాటంలో ఎంతో మంది మాదిగ బిడ్డల యొక్క త్యాగాలు ప్రతిఫలాలు వాళ్ళు చేసినటువంటి కష్టాల ద్వారా ఈరోజు వర్గీకరణ సాధించాం. వర్గీకరణ కోసం దాదాపు 15 మందికి పైగా మాదిగ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరో పోరాటానికి ఏపీఎంఆర్పీఎస్ నాంది పలుకుతున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ ఎంత ముఖ్యమో అలాగే మా బతుకులు మారడానికి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కూడా మాదిగలు వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించడానికి కూడా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కూడా మాదిగ జాతికి ముఖ్యమని కూడా ఈ 75 ఏళ్ల భారతదేశ స్వతంత్రంలో మాదిగలు కోల్పోయిన ఏవైతే ఉన్నాయో ఆర్థిక అభివృద్ధి సాధన కోసం ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 26 జిల్లాలో కమిటీలు వేస్తూ మాదిగలు ఎక్కడైతే అణచివేయబడినటువంటి మాదిగ కుటుంబాలకు ఆర్థికంగా ముందుకెళ్తూ సంక్షేమ ఫలాలతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి లోన్లు కూడా ప్రతి కుటుంబానికి అందే విధంగా 10 లక్షలు పిఎంఈజీపీ లోన్స్ దగ్గర నుంచి ముద్రా లోన్లు అందించే విధంగా అలాగే స్టాండ్ ఆఫ్ ఇండియా ద్వారా ఆర్థికంగా వ్యాపార రంగంలో మాదిగలు ముందుకెళ్లే విధంగా కల్పిస్తున్నటువంటి ప్రతి లోన్లు కూడా ప్రతి మాదిగ బిడ్డలకు అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళని వ్యాపారవేత్తలుగా ఇళ్ల విధానంలో ఏపీఎంఆర్పీఎస్ కమిటీ నిర్ణయం తీసుకొని ప్రతి బిడ్డకి అవకాశం కల్పించే విధంగా ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ని మెడొంచి వర్గీకరణలో సాధించుకునే విధంగా ఈరోజు మాదిగలకు గట్టిగా దృఢంగా తయారయ్యారు. ఈ 30 సంవత్సరాలుగా ఈ యొక్క వర్గీకరణ సాధించుకోవడంలో ప్రతి ఒక్క బిడ్డ మాదిగ బిడ్డ వాళ్ళ యొక్క కష్టం వాళ్ళ యొక్క శ్రమ ఉంది. ఈ 30 ఏళ్ల సంవత్సరాల క్రమంలో వాళ్ళు ఆర్థికంగా గాను చదువుకు దూరంగా ఉండడం కానీ ఎన్నో బాధలు పడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఇక మీదట ఆ యొక్క కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలని ఆర్థికంగా ముందుకు తీసుకునే విధానంలో మా యొక్క ఏపీఎంఆర్పీఎస్ దృఢమైనటువంటి కమిటీ నిర్మాణం చేసుకొని వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళకి అందించే విధంగా రాబోయే రోజుల్లో ఏపీఎంఆర్పీఎస్ పనిచేయబోతుందని నేను మీడియా పూర్వకంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను.